బీహార్ ఎన్నికల్లో ప్రధానంగా రెండు కూటముల మధ్య పోటీ అయిన చిన్న పార్టీల పాత్ర విశేషమైనది. గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే చిన్న పార్టీలను తక్కువ అంచనా వేయలేమని తేల్చిపోతోంది. 2010 ఎన్నికల్లో 50 స్థానాల్లో చిన్న పార్టీలు స్వతంత్ర అభ్యర్థుల వాటా 14% ఉంది. అంటే గెలుపోటముల మధ్య అంతరం తక్కువ ఉన్న చోట్ల చిన్న పార్టీల భూమిక నిర్ణయాత్మకంగా ఉందని స్పష్టమవుతోంది. ఈసారి అనేక చిన్న పార్టీలు కూటములు బరిలో దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పెద్ద కూటముల సమీకరణాలను చిన్న పార్టీలు దెబ్బతీసే అవకాశం ఉంది. బీహార్ ఎన్నికల్లో బరిలో దిగుతున్న రెండు ప్రధాన కూటములు సీట్లు సర్దుబాటు ముగించుకున్నాయి. జనతాదళ్ యునైటెడ్, రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ పార్టీలు ముందే ఈ విషయంలో ఓ అవగాహనకు రాగా తాజాగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి. బీహార్లో అధికారం చేజిక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న భాజపా అత్యధికంగా 160 స్థానాల్లో పోటీ చేయనుంది. ఎల్జేపీకి 40 సీట్లు, ఎల్జేఎస్పీకి 23, హిందూస్థాన్ అవాం మోర్చాకు 20 స్థానాలు కేటాయించారు. పోటీ మాత్రం మహాకూటమి ఎన్డీఏ మధ్యే అయినా చిన్న పార్టీల పాత్ర కూడా ప్రధానమైంది. గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. గత ఎన్నికల్లో ఎన్సీపీ 171 స్థానాల్లో పోటీ చేయగా 11 మంది అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. ఈ పార్టీకి 2.5% ఓట్లు లభించాయి. అదేవిధంగా పప్పు యాదవ్కు చెందిన జనాధికార్ పార్టీ, సాధు యాదవ్ పార్టీ గరీబ్ జనతాదళ్ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశముంది. బంగాల్లో కలిసి పోటీ చేసే వామపక్షాలు బీహార్లోనూ చేతులు కలిపాయి. 6 ప్రధాన పార్టీలు పోటీ చేయాలని నిర్ణయించాయి. సిపిఐ, సిపిఐఎంఎల్, సిపిఎం సహా ఎస్యూసీఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పీ బరిలో దిగనున్నాయి. యూపీలో అధికార పక్షమే అయినా బీహార్లో మాత్రం సమాజ్వాదీ పార్టీ చిన్న పార్టీనే. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఎస్పీ 2010లో సుమారు 1% ఓట్లు లభించాయి. 92 మంది పోటీ చేయగా మొత్తం సుమారు 1,60,000 ఓట్లు లభించాయి. బీహార్ అంటేనే కుల రాజకీయాలకు పెట్టింది పేరు. 2010 ఎన్నికల్లో ఎప్పట్లాగే కులాల ఆధారంగానే అత్యధిక ఓట్లు పడ్డాయి. కానీ ఈసారి పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇప్పుడు బరిలో ఉపకులాలు కూడా చేరాయి. దీని కారణంగా ఓట్లు చీలే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండు ప్రధాన కూటములు ఉపకులాలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఓబీసీ బుడగ పేలిపోయింది. ఉపకులాల ఆధారంగా ఏర్పడిన చిన్న స్థానిక పార్టీలు తమ సత్తా చాటేందుకు తహతహలాడుతున్నాయి. దీని కారణంగా వీటి ప్రభావం ఈసారి ఎన్నికలపై పడనుంది. గత ఎన్నికల్లో 56 స్థానాల గెలుపు మార్జిన్ 5% మాత్రమే ఉంది. ఆ స్థానాలు ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. ప్రభుత్వ ఏర్పాటును ఇవే నిర్ణయిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మహారాష్ట్రలో ఖాతా తెరిచిన ఎంఐఎం పార్టీ బీహార్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ముందు 20 నుంచి 25 స్థానాల్లో పోటీ చేయాలని భావించిన ఓవైసీ పార్టీ ఇప్పుడు మనసు మార్చుకుని 15 నుంచి 16 స్థానాలకు పరిమితం కావాలని చూస్తోంది. ఎక్కువ చోట్ల పోటీ చేసి భాజపాకు అనుకూల వాతావరణం కల్పించే కంటే తక్కువ సంఖ్యలో పోటీ చేసి ఎక్కువ ప్రభావం చూపాలన్నది ఓవైసీ వ్యూహం. మొత్తం మీద బీహార్ ఎన్నికల్లో ముక్కోణపు పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.